సంతానం ఇచ్చిన కాడి నుండి వాళ్ళంతా గిరగా చెప్పినట్టు అనిపిస్తాందవ్వా ఎంతేనా గాని పానం అంతా మధ్య మధ్య అనిపిస్తలేదు మధ్య మధ్య అనిపిస్తాంది కాళ్ళెక్క సూపర్ గుంజుకత్తలేవా సుబ్బున గుంజుకొస్తాయి ఆ పుడుకుర పుడుకుర నీళ్ళు ఎత్తలేవు నీళ్ళు ఊరుతానే నోట్లనే ఊంచింది నాకు బుద్ధి అయితే లేదు ఉంచింది నాకు తరపించదారా నీకు ఎరగరావా నాకు కూడా గట్టిన అయింది మొదట అనుకున్నప్పుడు మొదటాడు అంటారా ఇంతవరకు ఎన్నో సంబంధం ఎక్కువ తక్కువ ఏం లేదు నాకు మూడో సంబంధమేనవు బుజ్జమో ఎక్కువ తక్కువ ఏం లేదో మూడో సంబంధం అంటాను ఆడికి అలకానే చెప్తాను అలకానే మరి ఓ బిడ్డ అయితే బిడ్డ రాత పడవడ అందరు రాతలు ఒక్క తిరిగి ఉండయి గాని మొదలు ఏ ఊరికి ఇచ్చిండ్రు నన్ను ఇక్కడ ఎక్కడ కాదు కొర్రీల దగ్గర గౌరీలకి ఇచ్చిర్రు బుజ్జవ్వ గంట దూరం ఇచ్చిండ్రు ఇటోళ్ళనే కెవరు నచ్చలేదా ఇటోళ్ళని చూసి భయపడిపోవట్టిల్లు వారి భార్య కాదు మాటకాడని బామ్మరిది బామ్మరిది అంటే నువ్వు ఎంతైనా గాని పట్నంలో పెద్ద షేడు కొడుకు అన్నట్టు ఎప్పటికంటే అన్న బామ్మరిది గంట దూరం ఇచ్చిండు మరి అతనికి నీకు విడాకులు అయిందా ఆ సంబంధం ఏమైపోయింది ఏం చెప్పాలి ఓ పోరు పుట్టింది కుంటి పోరు అన్నామని రోజు తాగొచ్చు లొల్లి పెడతాడు లొల్లి పెడతాను తాడు తెంపని నడియా లేచిన రాత్రి లేచిన పోరు తీసి పొక్క లేచి తెల్లడానికి మా అమ్మగారు సిద్ధరాం అయ్యో సిద్ధరాపురం చిన్నపురం వచ్చిన్నావు మొదటి సంబంధం అట్లని కానీ రెండో సంబంధం మళ్ళీ ఎక్కడికి ఇచ్చిండ్రు ఎంతైనా పొల దగ్గర ఉన్నానని ఈ దమ్మన్నపేటకి ఇచ్చిళ్ళు దగ్గరనే ఇచ్చిండ్రు ఆ సంబంధం ఏమైంది వాని వేసుకున్నది వాని తాడు తెంప వాడు కూడా రోజు తాగొచ్చి వెళ్ళి పెట్టబట్టి కొడతాను తాడు తెంప అని నడియో రాత్రి లేచిన పత్తి కొట్టే మన శివడ వస్తున్నాయో పత్తవు లేకుండా వేయిండు మూడో సంబంధం మళ్ళీ ఎక్కడికి ఇచ్చిండ్రు బిడ్డ పొల్ల కోటాయా రెండాయా మూడో సంబంధం ఎంతైనా కానీ పొల్ల దక్కాలని ఇక్కడ అక్కడ కాదు జయశంకర్ జిల్లా భూపాల పెళ్లి కాడ పోర్రి బొగ్గుబాయి నౌకర్రీ పొలగాడు చూచిర్రు సౌండ్ పార్టీ పాడుకావు బాయిల పని అని 80,000 రూపాయల వరపు చేసిండు 80,000 రూపాయల వరపు చేసినాక ఇలా నా పేరు చెప్పంగానే వాడు జీబుల్లే పెడా తెగి సచ్చిండావు ఆడిదానా ఒకటా రెండా మూడాయన మొగల గండాన పుట్టినవనా మూడో సంబంధం మొగలు దక్కులేరు మా అమ్మ సరించుకొని మళ్ళా మా సోమవారం నాడు దేంట్లో రమ్మన్నది కాళ్ళ 2 బేడీలు వేసింది చేతికో జోలు ఇచ్చింది చేతికో సూలం ఇచ్చి 2 వ్యాపారులు ఇచ్చి ఊళ్ళే జోకుమ జన్న కిడిచి పెట్టి ఇక నెరికేనా మొన్న పోయిన సమానాల 2 వారాలు పోతే 2 ఊరి బత్తల బియ్యం వచ్చి నెరికేనా అన్నీకు ఇల్లే లేదా ఎడబోసుకున్నవే అయ్యో దరు చెప్తా కోపర్ బియ్యం కంట్రోల్ బియ్యం దొడ్డు బియ్యం ఈ మొగుల పెళ్లి సంచల పోసిన సన్న బియ్యం కమల్ హామిని ఎరికేనా పోయి వరకు సంచల పోసిన పెద్ద భారతం పచ్చగిత భారతం ఎరికేనా సోడ భారతం
తండ్రి ఎవడాలరా నీదే మహిమా దొరసని గడపన ఇద్దరు కొడుకు సైతం చక్కని బిడ్డ సల్లా బయట పడితే ఏం చేస్తావే డోరోని పిల్లలు తీసుకుపోయి ఎవడాల కాడ దారుణం చేయించుకొచ్చి ఆ గద్దెల కాడ ఇచ్చిపెట్టే తక్కనే ఓసిలాంజముండా దాన్ని అక్కడ ఇడిచిపెట్టచ్చు నువ్వు వచ్చిన సంసారం చేస్తావే వారు నీకు నేను మనవరాలు కావాలి కదా బాడక ఈ పూట పెద్ద పిల్లను అనుకుంటుందా అంటే ముందు నన్ను చేసుకున్నా దాన్ని చేసుకున్నా దాన్నే గాని ఇక నిన్నే అనుకుంటుందా దాన్ని అక్కడ ఇడిచిపెట్టేస్తే అయ్యో వల్ల ఎవరు ఉంటే తల్లి మెడల సమ్మవ నీదే మహిమ ముందు వరకు తప్పకుండా మంచాను తల్లి సమ్మవ తల్లి సారవ తల్లి నీదే మహిమ దొరసాని గరపడ ఇద్దరు కొడుకులు సైతోడు చక్కని బిడ్డ కలిపి తాళపోని అవ్వని తీసుకుపోయి కొత్త చీర కట్టించి కొత్త రేఖ తొలగించి వడవాల బియ్యం పోసి జంపన్న బాబు ఇచ్చిపెట్టి వస్తా నువ్వు అత్త అమ్మల నువ్వు నాకు అన్నగా బాడకావు అయ్యకు మీ అయ్య నాకు అన్న కావాలను అంటానా అన్ని పెట్టుడే కదా అయ్యో మంత్రసాన్ని వినవరమ్మా కూర్చొని నా అయ్యయ్యో నా కొయ్య కొయ్య నీకే ముచ్చిందా గేడి కూడా ఉన్నట్టున్నావు లాంజముండా కూర్చున్న కాడ చెదలు పట్టాలి పుట్టకొక్క కూర్చున్నది ఎదురికేనా దొరసానికి అట్లుండే అని అదో ఇదో తీరే చెప్పుకుంటా నేను పొంటి కూర్చుంటే ఓ కూర్చొని వచ్చి దిబ్బడి దప్పుడు కూర్చోవాలి అంజముండా గట్ల పోయి ఇక దొరసని గట్ల ఆపద పడుతుంది గట్ల పోయి ఇక డాక్టర్ పోయి డాక్టర్ తీసుకురావాలి డాక్టర్ ఎందుకే డాక్టర్ దగ్గర డాక్టర్ ఎందుకంటావా లంజముండా డాక్టర్ తీసుకొని పోతే డాక్టర్ తీసుకొని అల్లా పెట్టుకొని కత్తులు కటోర్లు అందరు రకం వస్తారంట కదా పద బాధల
దొంగ ముండ పుట్టంగానే కొడతా అయ్యర్రా పొల ఇవ్వడం ఎక్కడ పుట్టేప్పుడు గ్యా 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 అని ఓ రోజు ముగ్గురు పుడతారు అరిగో సరిగోసో ఎండకాలం లేదా వానకాలం పెద్ద మాయి తినం తెల్లగట్ల మూలమని సత్తుంది ఎరికేనా అటో పరకలు పోదామన్నా బాట ఏర్పడుతుంది ఎరికేనా మొన్న సరివాలో పోతా కొద్దిగా అయితే ఆడ పట్టుకొని లారీలో అక్కడ ఆగిరా ఈ లారీడానికి ఇక్కడ ఆయన బాట తప్ప ఇటు తీసుకురావని మేము వాళ్ళకే పోతాను అమ్మా దాసులారా అమ్మా మద్రసాని నా గర్భాన ఇద్దరు కొడుకులు తోడ బిడ్డ కలిగిందా లేదా నా గర్భాన మళ్ళా కొడుకే కలిగిందా తల్లి కోరుకున్న ప్రకారంగా ఇద్దరు కొడుకుల సైతం చక్కని బిడ్డ కలిగింది బిడ్డను అంట బాబా ఏడాడు మేడల్లా ఎలా రోజున సాధ్యమనిది పుట్టినవా బిడ్డ నా పుణ్యమ గర్భాన బిడ్డ నా ఒట్టన్నాడు ఇద్దరు కొడుకులతోడ బిడ్డ కావాలన్నా కోటి నెత్తలనే కొల్లారె బళ్ళు కట్టిన మొక్కంగా మొక్కుడు గోడోల నా గర్భాన అడవిల్ల జలము ఎత్తిందే అమ్మా ఇద్దరు కొడుకులు పోయేవంటి వాసిల్లో బుద్ధివంతులు అయినరు నా బిడ్డ పెరిగి పెద్దదైనాడ పెళ్ళిడు వచ్చినాడు నా బిడ్డ పెళ్ళి అయితే నా బిడ్డ అత్తగారింటి ఓవంగా సంబరం పండుగ నా పాప నా బిడ్డ నా ఇంటికి రావంగా సంబరం నా బిడ్డ బిడ్డల కంటే నా బిడ్డ కొడుకుల కంటే నా బిడ్డ పిల్లల మనవల మనవరాన్లో అని ఎత్తుకోనే నేను సంబరపడతానే అవ్వా అప్పటికి ఎప్పటికి నోరు వందన ఎక్కుతున్నావు వాడి నోసలు కట్టెలు మోస్తాను అంటాడ ఎలా జరిగిందిరా పొద్దుగల ఎవరమైనా చెప్పుకుంటాం కానీ రేపు ఏం జరగబోతుందో ఎలా చెప్పే మానవులు ఎవరమ్మా మహిళ మంచంలో ఆడవిల్ల దోసినవా సాధ్యమని దేవి ఇద్దరు కొడుకులు కోడలు భరత మహిళ మంచం గాడిగా వచ్చేన పుట్టిన పసి విల్లన దోసి మురిచి ముచ్చట పడతానులమ్మా ఒక్క రోజు గడుస్తుంది 2 రోజులు గడుస్తానయి భరతేవో కచ్చిర కాడ ఇద్దరు గొడగల బల్ల 7 వేడల అత్తగోడలు మహిళ మంచంలోన తల్లిరే ఓ 3 రోజుల పోతూ గడిచనా నిద్రపోతుంది తల్లి ఎవరో కారణం యమధర్మరాజు కళ్ళ దోసిండు ఓ బిడ్డనే భూమి మీద బొక్కడి నూకల ప్రసాదం బాకి తేరింది రమ్ము యమలోకం పోదామని యమధర్మరాజు కాల పాశం విసిరిండమ్మా యమధర్మరాజు వేసిన కాలపాయం దోచిన గిరగిరగిరగిరగిరగిరగిర తిరుక్కుండా వచ్చి అతని జీవనానికి ఉరి తాడై పడ్డదాట అందుకే అన్నరమ్మ ప్రాణమయ వారి కళ్ళ ఎవరు కనబడతారు పాలయ్యగడి బస్సులలో కనబడతారు మురిగట్టి కుక్కలకి ఎవరు కనబడతారు కానీ ప్రాణం పోయే జీవనం చుట్టూ మనం తలంత బలుగా ఉన్నా తతిమ్మ వారికి ఎవరు కనబడరు అన్నారు
నిందలేంది బొందకూడదు అనరు ఏదన్నా నిందతోనే భగవంతుడు బొందగొడుకు జీవనాన్ని అవలోకం పోతాడాట మైలా లోకమంతా పూల పూయలు వేసి పిల్లల కంటే నేను రాళ్ళ రప్పల పూయలు వేసిన్నా లోకమంతా పాలతో అభిషేకం చేస్తే నేను భగవంతుని నీళ్ళతోనే వేసిన్నా లోకమంతా భగవంతునికి పసుపు బండారి మై సాక్షి సాంబరాని పొగలు లేకపోతే నేను పిడిగే గుండాల టప్పి పెట్టినారా పొగలో లేపినారా ఓ దేవుడా అయ్యో బిడ్డ నాయి బిడ్డ బంగారమో ఒక్క బిడ్డ వారి నా బిడ్డ సంబోర పడ్డ కాదు బంగారమో అవ్వంట విలువలేదో నా బిడ్డ నా చదిరలేదో నా బిడ్డ బాబంట విలువలేదో నా బిడ్డ నా బ్రహ్మదీరలేదు బంగారమా 21 రోజు కూడా గడవదా మీరన్న పెట్టలేదే నా బిడ్డ కొట్టేలు కట్టలేదు నా బిడ్డ రోగాల వాడలేదే నావు నెలవారము పొద్దు గడవలేదు మూడగల్ల బిడ్డ అన్నగలాయనా మొక్కల బచ్చలన్న ఆరలేదు 6 నెలల బిడ్డ అన్నగలాయే అరగొల్ల మీద పడంగా దోసిన్నా నా బిడ్డ దోసినవా లక్క కొలలు బట్టి దంతంగా దోసిన్నా చిన్న మంటలు బట్టి జరగంగా దోసిన్నా గొరగొల్ల పాశమన్న వండుకొని నా బిడ్డ బొమ్మరిల్లు కట్టి ఆట ఆడదంటే దోసిన్న పాట పాడదంటే విన్నరా 5 ఏళ్ళ బిడ్డ పెరిగిన్నాడు నా బిడ్డ అరే నా దోసి జడలేసి పలక బలపో ఎదిగిచ్చి నేను పడకి దూరలేదు మలారు తిరగన్నా నా బిడ్డ నా బిడ్డ బిడ్డ మీద ప్రేమ తీరలేదు నా బిడ్డ మీద ప్రేమ తీరలేదు 3 రోజుల నాడే నా బిడ్డ అవ్వను దాచుకొని నా బిడ్డ ఎట్లా బతవమ్మ నా బిడ్డ 7 ఏళ్ళ పిల్లి కోన అవుతావా ఎత్తుకోళ్ళ సిప్పి అవుతావా నా బిడ్డ నువ్వు ఎత్తుకోళ్ళ సిప్పి అవుతావా ఎన్నడో తెల్లారాలే ఎన్నడ పొద్దుకోకురే బిడ్డ పొద్దు పడిన కాడున్నావు బిడ్డ నా ప్రాణం పోతే 3 రోజుల దారి మొక్కల పచ్చలారినయా బిడ్డ నేను చచ్చిపోతే తల్లి పాలిద్దదే తల్లి లాల వస్తుంది నీకు మాడ కొట్టుకుంటే తల్లి మాడ సమరంటుతుంది అవ్వా ఇక నువ్వు కొట్టక ముందు నా బిడ్డ నా ప్రాణం వెళ్ళిపోయిన బంగారం ఏనాడోకి దుఃఖం ఉండబోవు నేను వలసిపోతే నా బిడ్డ ఎవరి చేతుల్లో పెడదో నా బిడ్డను అక్క చెల్లెళ్ళు నాకు ఉన్న గాని
కాలు కడుక్కొని మేడల్ల గంచడాలకే కన్న తల్లి పండకొండ కాడ పక్క పట్టదారు తల్లి ఈ రేట చూపు చూస్తా నీరుగల్ల పడ్డాయి 3 రోజుల 10 గూడు నిడమ చేత దూరం అంటుంది ఊరి కొడక రామనాయుడ కొడక భీమనాయుడు అన్నప్పుడు ఆ తల్లి పిలుపులిన్నరైనా పిల్లలైనా ఈ దారి కొడుకులైనా కొడుకులైనా ఈద పిల్లలైనా పిల్లలైనా తల్లి వేడి గురికి వచ్చే కొడుకులైనా ఆ తల్లి ముఖం చూచడాలకే ఇద్దరు కొడుకుల గుండెడి వేగుడుకు వెలువనివ్వవా శాంతిమణి దేవి ఎడవ చేత జిల్లను దూరం అంటానవే అవ్వో నువ్వు ఎర్రెట చూపు చూస్తాను ఎలు వాళ్ళు పడ్డే అవ్వా అవ్వా నీ ప్రాణం వెళ్ళిపోతే 3 రోజుల 10 గుడ్డే అవ్వా ఈ చెల్లె భూమి మీద ఎట్లా పడ్డదే అవ్వో అవ్వా ఏ తల్లి పాలు ఇస్తుంది నావో శాంతివాణి పొద్దుకేడు సరళ మాపకేడు సరళ పాలదీగ పదివిల్లే అవ్వా నీ ప్రాణం వెళ్ళిపోతే చెల్లె బతుకది అవ్వా నీ చెల్లె ఉంటన్నాడు కొడుకులారా నాకు బిడ్డ ఉండాలి మీకు చెల్లె ఉండాలని నువ్వు కోటి బాధల పాడు కొల్లారి బండు బళ్ళు కట్టి ఒక్క బిడ్డను గాని కనీ భూమి లోకం పోతే చెల్లె బతుకది ఈ చెల్లెని నవ్వని పిలిచిందా బాపని పిలిచిందా మీ బాబ తీరిల్లా ఈ చెల్లె ఆడంగా చూద్దివా పాడంగా చూద్దివా చిన్న మంటలు పట్టి తిరగగా చూద్దినవా లక్క కూలలు పట్టి దంసంగా చూద్దినవానే అమ్మో నీ ప్రాణం వెళ్ళిపోతే చెల్లె బతుకపోదు ఆడపిల్లలకైనా ఉండాలన్నరే ఆడపిల్లలు తన మాట గొప్పు పెద్ద అన్నారు తన మాట బాంచ రూపే అన్నరే అవ్వ ఉన్నల్లే పువ్వా పాలన్న నాళ్ళు బాజ అన్నారు అవ్వలేని పిల్లగల్ల పువ్వ కలవ అన్నరే అవ్వా నువ్వు చచ్చిపోతే చెల్లె బతుకపోదు శాంతిమణి దేవి నీకొక్క మాట చెప్పుతానా అత్రయములతోటి ఒక మాట చెప్పావా అయ్యా యములారా నేను రానగాని నా చిన్న కొడుకు భీమనాన్ని ఎత్తనని చెప్పవే అవ్వో నీ అందుకు నేను యమలోకం పోతా నువ్వు భూమి మీద ఉంటే చెల్లెలు చదువుకుంటావే అవ్వా అన్నలు చదువుకుంటావు నువ్వు ఏ ఊరికల్లా ఏ పల్లెకల్లా పోతే ఓ తల్లి శాంతిమణి నీకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నది ఎంత ధనం ఉన్నది ఎంత డబ్బు ఉన్నది ఎంత అడగదే అవ్వా నీ గర్వాల కలిగిన నీకు పిల్లలు ఎంతమంది అంటే నువ్వు నన్ను మరది పోవే అడిగిన వాళ్ళతోటి నాకు ఒక్క కొడుకు నాకు ఒక్క బిడ్డ ఒక్క బిడ్డ అని నువ్వు ఏ పూకోవే నీ అందుకు నీ ఏమలోకి వెళ్ళిపోతానే అమ్మా కొడకరారా కొడుకో కొడకరారా కొడక సావన్న మాట కొడగచ్చినోదచ్చి పోతే మీద నేను బతిక ఉండి కొడుకో కంచాన అన్నం ఎట్లా తీరా మంచవులా నీరా నిద్ర ఎట్లా పోను ఓరే కొడకారిన భూమి మీద బతుకుంటారా అయ్యో
చచ్చిపోతే అయ్య చచ్చిపోతే కొన్నాళ్ళ గడవ కడితే కన్న పిల్లలు పడతారు గాని కనకొన్న కన్న తల్లి పిల్లలు పడుతుందా అయ్యో ఎందుకొరకంటే పండుల పండు ఏ పండు తీ పండుగ పండి తీపో అన్నారు కన్న తల్లికి కడుపు తీపి పెద్దదా అన్నారు రా నేను బతికేరా నేనాళ్ళు నిన్ను దాచుకొని పాట పాడన కొడుకో పాడుకుంటే ఉడవాని పదము నేర్పుతావా సావన్న మాట నోటికి రావద్దు ఇప్పుడన్న మాట వల్లవలుగా ఓగు ఇప్పుడన్న మాట వల్లవలుగా గురాయో ఏ తల్లైనా ఏ తండ్రైనా నా కొడుకులు రావాలి బిడ్డలు రావాలి నేను భూమి మీద బతికుండాను అని ఆ తల్లి గారు కోసురాయ్యా ఊరి కొడుకో భగవంతుడు అన్నట్టు అందరూ ఒక తీరు రాత రాయడు అన్నారు కన్న పిల్లల దాచుకొని సేనల్ల చెలకల్ల అయ్యో భగవంత రేపు మేము మంచంలో అంటారాడు మాకు మట్టెత్తి మంచినీళ్ళు కొడుకులు ఉన్నారా బిడ్డలు ఉన్నారా అని కన్న పిల్లల దాచుకొని సేనల్ల చెలకల్లా ఏడిచిన అమ్మాయిలు ఎంతో మంది రాయ్యా తల్లిదండ్రి రాజుల దాచుకొని ఇక రాకుడుగా ఇక రా బిడ్డల దగ్గర తీసి బుక్కడన్న పెట్టేటోళ్ళు లేక బుచ్చగాళ్ళ తిరిగిన పిల్లలు ఎంతో మంది లేరా అయ్యా ఒక్క రోజు కాదు 2 రోజులు కాదు 4 ఏళ్ళ కాలు రెక్కలుడి మంచంలో పడి నవసిపోతున్నా మంచంలో పడ్డ మనిషి మాట వినబడుతుందో అన్నారు మంచంలో పడ్డ మనిషి రూపగల్ల పడుతుంది అన్నారు కానీ కాట్ల పడ్డ మనిషి మాట వినబడుతుందా పొందల పడ్డ మనిషి రూపగల్ల పడుతుందా అయ్యా ఇవాళ చూసినవా గా తండ్రి సమ్మెలో గా తల్లి వీరలక్ష్మి ఇక నా లెక్క కొడుకో ఇద్దరు గడగలగాని ఒక్క బిడ్డను గాను తండ్రి కళ్ళ ముందు కొడుకు ప్రాణం పోతే కొడుక రారా కొడుక నా కొడుక సాంబయ్యో ఎప్పుడాను ఉంటే పెద్దవారి వారు చెల్లెపైలావాని నీ చేతుల కొడుకు చెల్లె నల్లా విడదు అవ్వ పైలావారు నీ చేతుల కొడుక అవ్వ నల్లా విడదు ఇద్దరు పొత్తుల మీద నా బిడ్డ ఒక్కదారు మాట ఎప్పుడు నానా నా కొడుక సాంబయ్యో నువ్వైనా తోవా నాగో దొరికే నేను వస్తానున్నా తండ్రి ప్రాణం పోవంగా బిడ్డను వినసిండు ఓ బిడ్డ స్వరూపము నా పండుగ చేసిన తెల్లారే పోవంగా మేముంటుంది బైరవన్నాడా మీ ఇద్దరు వైరల్లో ఉంటాను ఈ ఆడపిల్లలకైనా అమ్మాయి రాజులు ఉన్నాన్ని రోజులు అమ్మగారింటి మీద నిండా రూపాయి బలమా అన్నారు తండ్రి చచ్చిన్నాడు ఆటన బలమైనట్టు అమ్మ చచ్చిన్నాడు అయితే బలమైనట్టే అన్నదమ్ములు ఎంతమంది ఉన్నా వదిన మరదల్లో ఎంతమంది ఉన్నా అమ్మయ్య మీద ఉన్నంత బలం అన్నదమ్ముల మీద ఉంటుందా అమ్మయ్య మీద సాగినంత బలము వదిన మరదల మీద సాగుతుందా నా కోడల వినోదో కోడల రాజిత నా బిడ్డ స్వరూప